హృద్రోగులకు వినియోగించే స్టెంట్ల ధరలను 85% తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. దీనివల్ల పేద మధ్యతరగతి రోగులకు మేలు జరుగుతుందని వైద్య నిపుణులు సైతం చెబుతున్నారు. స్టెమీ ఇండియా ప్రాజెక్టును రాష్ట్రానికి తీసుకువచ్చి రోగులకు మరింత మేలు చేయాలని సర్కారు యోచిస్తోంది. స్టెంట్ల వల్ల కలిగే ప్రయోజనాలను ప్రముఖ హృద్రోగ నిపుణులు ప్రభాకర్ రెడ్డి ఈటీవీ ముఖాముఖిలో పంచుకున్నారు. ఆ విశేషాలు మీకోసం. కేంద్ర ప్రభుత్వం హృద్రోగులకి తీపి కబురు అందించింది. గుండె సంబంధిత జబ్బులకి ఉపయోగించే స్టంట్ల ధరలను భారీగా తగ్గించింది. అంటే దాదాపు 85% ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఇప్పటికే అమల్లోకి వచ్చింది. అసలు ఈ స్టంట్లు అంటే ఏంటి, ఇది ఏ విధంగా రోగులకు ఉపయోగపడతాయి అనే విషయాలను మనతో పాటు మాట్లాడడానికి హృద్రోగ నిపుణులు ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. అసలు ఈ స్టంట్లు అంటే ఏంటి? మామూలుగా పేషెంట్కు గుండెపోటు వచ్చిందని మనం సాధారణంగా అంటాము. సో గుండెపోటు వచ్చినప్పుడు ఏమవుతుందంటే గుండెకు సంబంధించే రక్తనాళాలు 3 ఉంటాయి. ఆ 3 రక్తనాళాల్లో కొవ్వు పేరుకొని పోవడం వల్ల 1 కానీ 2 కానీ 3 కానీ బ్లాక్ కావచ్చు. సో ఈ బ్లాక్ అయినప్పుడు మనకు సడన్గా పేషెంట్కు చెస్ట్ పెయిన్ వచ్చి ఆ ఏదైతే బ్లాక్ అయిందో ఆ ఏరియాలో ఉండే హార్ట్ మజిల్ స్టన్ కావడం జరిగిపోతుంది అనమాట. ఆ బ్లాక్ను తొందరగా మనం తీసేయకోకుంటే ఆ ఏరియా డెత్ అయిపోతుంది. అలా డెత్ కాకోకుండా ఆ ఏరియాకు మళ్ళీ సర్క్యులేషన్ను పునరుద్ధరించడానికి ఉపయోగించే పరికరాన్ని స్టెంట్ అని పరిభాషలో అంటాం. అంటే ఇది ఒక చిన్న వైర్ లాగా ఉంటుంది. దీన్ని మనకు ఆ రక్తనాళం లోపల ఒక బెలూన్ ద్వారా అమర్చడం ద్వారా మళ్ళా రక్తం సరఫరాను తొందరగా పునరుద్ధరింపజేసే పరికరాన్ని స్టెంట్ అంటారు. 1 లేక 2 రక్తనాళాలు బ్లాక్ అయితే స్టెంట్లను వేయడం జరుగుతుంది. 2 పైన రక్తనాళాలు 3 కానీ 4 కానీ లేకపోతే లెఫ్ట్ మెయిన్ కొరోనరీ ఆర్టరీ అంటారు, ఇవి బ్లాక్ అయినప్పుడు బైపాస్ సర్జరీ చేయడం జరుగుతుంది. ఈ ప్రైస్ కంట్రోల్ అనేది మనకు ఫిబ్రవరి 14 నుంచి కేంద్ర ప్రభుత్వము మనకు అమల్లోకి తీసుకొని వచ్చింది. మనకు 30,000 కంటే ఇండియాలో ఈ స్టెంట్ను ఎక్కువగా అమ్మేకి లేకుండా మనకు ఒక గైడ్ లైన్ ఇవ్వడం జరిగింది. స్టంట్లు రేట్లు ప్రస్తుతం ఇప్పుడు 85% తగ్గించారు. మామూలు రేట్లు ఎంత ఉంటాయి, తగ్గించిన రేట్లు ఎంత ఉంటాయి? ఇప్పుడు దీనిలలో 2 రకాల స్టెంట్ ఉంటాయి. బేర్ మెటల్ స్టెంట్, డ్రగ్ ఎల్యూడింగ్ స్టెంట్ అని. అంటే బేర్ మెటల్ స్టెంట్ అంటే ఉత్త మెటల్ మాత్రమే ఉంటుంది. ఇది ఓల్డ్ జనరేషన్ స్టెంట్లు. డ్రగ్ ఎల్యూడింగ్ స్టెంట్ అంటే స్టెంట్ చుట్టూ ఒక డ్రగ్ కోటింగ్ ఉంటుంది. అది 1 వారము 2 వారాలు 3 వారాలు ప్రిస్క్రైబ్డ్ టైం వరకు డ్రగ్ను ఎల్యూడ్ చేస్తూ ఆ వెజల్ను బ్లాక్ చేయకుండా చేస్తుంది. సో ఈ డ్రగ్ ఎల్యూడింగ్ స్టెంట్స్ అనేది ఇప్పుడు ఇండియాలో కామన్గా వాడుతున్నారు. ఈ స్టెంట్స్ కంపెనీస్ను బట్టి 15,000, 8,000, 20,000, 25,000 ఉన్నాయి. ఇప్పుడు 30,000 కంటే ఎక్కువ ఇవ్వడానికి లేకుండా చేసింది. ఎందుకంటే కొన్ని రకాల స్టెంట్లు కొన్ని కంపెనీలు 1,10,000, 1,20,000, 1,50,000 వరకు అమ్ముతున్నాయి. సో ఇలా అమ్మకోకుండా ఓన్లీ 30,000కే అమ్మాలి అని పార్లమెంట్ ద్వారా మనం ఒక చట్టం తీసుకొని వచ్చి మనకు ఈ ప్రైస్ కంట్రోల్ ట్యాగ్ కిందికి తేవడం జరిగింది. పేదవాళ్ళకి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది? చాలామంది బీద వాళ్ళకు ఎన్టీఆర్ వైద్య సేవ కింద మనము ఈ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. ఆల్రెడీ మనకు ఒక స్టెంట్ వేయడానికి ఎన్టీఆర్ వైద్య సేవలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 65,000 రూపాయలు ఇస్తుంది. అలాగే 2వ స్టెంట్ వేయాలంటే 20,000 ఎక్స్ట్రా 85,000 రూపాయలు ఇస్తుంది. 2 స్టెంట్లకు మాత్రమే పర్మిషన్ ఉంటుంది. 2 స్టెంట్ల కంటే ఎక్కువ అవసరమైతే బైపాస్ సర్జరీకి రికమెండ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రైస్ కంట్రోల్ పెట్టడం వల్ల ఎక్కువ మందికి గవర్నమెంట్ కూడా డబ్బు ఖర్చు పెట్టడానికి వీలవుతుంది. పేద ప్రజలకు కూడా దీనివల్ల చాలా మేలు జరుగుతుంది. పేద ప్రజల కంటే మధ్యతరగతి వాళ్లకు, ఎగువ మధ్యతరగతి వాళ్లకు కూడా దీనివల్ల చాలా ఉపయోగం జరుగుతుంది. డెఫినెట్గా ఇది ఒక ఇంపాక్ట్ హెల్త్ సినేరియాలో ఒక పెద్ద విప్లవాత్మకమైన నిర్ణయం మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంది. మన ఇండియాలో చాలామందికి ప్లాన్డ్గా ఉండరు, వాళ్ళకు జబ్బు వచ్చినప్పుడు చూసుకుందాంలే అని ఉంటారు. సో ఇది సడన్గా వచ్చేది కాబట్టి ఒక్కసారి వాళ్ళకు 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు అనే లోపల వాళ్ళు చేసే పేషెంట్స్కు చాలా బర్డెన్ అయిపోతుంది. ఆ బర్డెన్ను మనకు ఒక్కసారిగా గవర్నమెంట్ తీసేసినట్లు అయిపోయింది. రాష్ట్రంలో చూసుకున్నట్టయితే రోజు ఎన్ని స్టంట్లు వేస్తుంటారు, లేదా నెలకు ఎన్ని స్టంట్లు వినియోగంలో ఉంటాయి? మనకు ఈ నవ్యాంధ్రప్రదేశ్లో ఒక్క ఎన్టీఆర్ వైద్య సేవ కిందనే మినిమం 100 స్టెంట్లు ఈ మన నవ్యాంధ్రప్రదేశ్లో వేయడం జరుగుతుంది. ఇంచుమించుగా ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. అంటే దాదాపు 3,000 స్టెంట్లు పర్ మంత్, అది 5,000 వరకు ఉండొచ్చు. ఇది ఓన్లీ
ఎన్టీఆర్ వైద్య సేవలో జరిగేదే నేను చెప్తున్నాను. అలా కాకుండా ఇంకా పేమెంట్ కేసులు అవి తీసుకుంటే ఇంకా చాలా ఎక్కువగా కూడా ఈ లోడు ఉండొచ్చు. ఇండియాలో స్టంట్ల ఉత్పత్తి చాలా తక్కువ ఉంది, కేవలం 30% మాత్రమే ఉంది. ఈ మెయిన్ అంతా విదేశాల నుంచినే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. దీనివల్ల ఇండియాలోనే ప్రోడక్ట్ ఈ స్టంట్లు ఇక్కడే ఉత్పత్తి అయ్యే అవకాశం ఏమన్నా కనిపిస్తుంది? ఇప్పుడు మనకు ఈ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం ద్వారా మన ప్రధానమంత్రి గారు ఇది ఆలోచన చేశారు. ఇవి ఇంతవరకు మనకు అబాట్ కంపెనీ అని కొన్ని కంపెనీలు అన్నీ అమెరికన్ కంపెనీస్ ద్వారా మనకు వచ్చేటివి, కొన్ని జర్మన్ కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు చైనా కంపెనీలు కూడా మనకు మార్కెట్లోకి వచ్చాయి. సో మన ఇండియాలో కూడా ఇప్పుడిప్పుడే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టి ఈ స్టెంట్లు తయారీకి ముందుకు వస్తున్నారు. సో మన ఫారిన్ కొలాబరేషన్తో మన ఇండియాలో కనుక స్టెంట్ తయారైపోతే మనకు అతి తక్కువ కాలంలోనే 5,000 రూపాయలకు ఒక స్టెంట్ వచ్చినా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. స్టెమీ ఇండియా ప్రాజెక్ట్ అని చెప్పి కొత్తగా ఇది మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఆలోచిస్తుంది కదా, మీరు దీన్ని ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం? ఈ స్టెమీ ఇండియా ప్రాజెక్ట్లో ఏం చేస్తారంటే పేషెంట్కి హార్ట్ అటాక్ వస్తేనే అతి దగ్గరలో ఉండే సెంటర్కు పంపిస్తే ప్రైమరీ యాంజియోప్లాస్టీ స్టెంటింగ్ అంటే ఈ థ్రాంబోలైసిస్ ఇవ్వకుండా ఇమ్మీడియట్గా థ్రాంబస్ యాస్పిరేట్ చేసేసి దాంట్లోకి స్టెంట్ వేయడం జరుగుతుంది. సో మయోకార్డియం డ్యామేజ్ అనేది చాలా తగ్గించబడుతుంది. అందువల్ల హార్ట్ రికవరీ కావడానికి చాలా బాగుంటుంది. సో ఈ స్టెమీ ఇండియా ప్రాజెక్ట్ను మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మన ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండ మేడం గారు ప్రతిష్టాత్మకంగా మనకు కూడా ఇంట్రడ్యూస్ చేయాలని చూస్తున్నారు. ఇది తమిళనాడులో ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. స్టెమీ ఇండియా ప్రాజెక్టుకు ఈ ప్రైస్ కంట్రోల్ తగ్గడం కూడా ఎంతో దోహదం చేస్తుంది. హాస్పిటల్స్ అన్నీ ఒక నెట్వర్క్గా చేసి ఎక్కడైతే హార్ట్ అటాక్ వస్తుందో దీన్నంతా కంప్యూటరైజ్ చేసి ఒక సెంటర్కి ఎక్కడైతే ప్రైమరీ యాంజియోప్లాస్టీ చేసే సెంటర్ దగ్గరలో ఉంటే అక్కడికి పంపించే విధంగా, లేకపోతే థ్రాంబోలైసిస్ చేసి తర్వాత పంపించే విధంగా ఒక నెట్వర్క్ని చేయాలని మేడం గారు ఆలోచిస్తున్నారు. ఇది కనుక మనకు ఒక కార్యాచరణ రూపుదిద్దుకోవడానికి ఒక 2-3 months పట్టచ్చు. ఈ విధంగా ఈ ప్రాజెక్ట్ కనుక రూపుదిద్దుకుంటే డెఫినెట్గా ఇది బోత్ ప్రజలకు గవర్నమెంట్కు కూడా చాలా మంచి పేరు తీసుకొచ్చే ప్రాజెక్ట్ అవుతుంది. ఎంతోమంది గుండె జబ్బుల వాళ్ళకు కూడా ఇది ఒక వరప్రసాదంగా మారుతుందని నేను భావిస్తున్నాను. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు.